అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ 120 నుంచి 130 సీట్ల మధ్య గెలుపొందబోతుంది. మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అలాగే పత్తికొండ నుంచి మా అక్క కంగాటి శ్రీదేవి 25,000 నుంచి 30,000 మధ్యన భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారు. ఈ గెలుపులో భాగంగా మేము పిలిచిన మా పోచంరెడ్డి సేవాదళ కుటుంబ సభ్యులు అయిన అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, అన్నదమ్ములు అందరూ వచ్చి ఓటు వేసి గెలిపించినందుకు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం నుంచి ప్రతి మండలం టచ్ చేసుకుంటూ వచ్చిన ఎలక్షన్ రోజు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా మహిళలదే పై చేయలేదు. ఎక్కడ చూసినా బారులు కూడా మహిళలే ఉన్నారు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు మహిళలకే పెద్దపీట వేసిన జగన్ నాకు మళ్ళీ మాకు మా అన్నయ్య కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మహిళలంతా భారం చేసిన పరిస్థితి. బూత్లో కూడా చెక్ చేస్తున్నా. ఎక్కడ ఏ బూత్ పోయినా కూడా పురుషుల కంటే ఆధిక్యం మరి మహిళలు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు ఓటేయడంలో. కాబట్టి విజయం మళ్ళా కూడా వరించింది. వానదేవుడే వరలు కూడా జగనన్న ఆశీర్వదించాడు, ఓటర్లను కూడా ఆశీర్వదించాడు. మేమంతా కూడా క్యాన్వాస్ 110లో చేసాం. కానీ ఓటర్లు వచ్చే లోపల భగవంతుడు ప్రదాస్తన్నాడు, రాజన్న రాజ్యము కల్పించినాడు. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది తెల్లారుజాము నుంచి శుభసూచకం అని చెప్పేసి. ఎప్పుడైనా రైతుల పక్షపాత కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి ఇప్పుడు కూడా రాబోయేది వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఆశీర్వాదం ఇచ్చినారు ప్రజలంతా అని చెప్పేసి ఇది ఒక నిదర్శనం. వరుణదేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అది ఒక సెంటిమెంట్ మాకంతా కూడా. గతంలో కూడా 2019లో కూడా ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా సింపుల్ మరి వరుణదేవుడు వరించాడు. ఇది ఒక సెంటిమెంట్. మళ్ళీ ఈరోజు కూడా పెద్ద వర్షం, ఎక్కడ ఒక్క దగ్గరే కాదు అంతా వర్షపాతం ఎక్కువ మరి పదులు కూడా అయిన పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మరి పత్తికొండ జెండా ఎగరేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు మా కార్యకర్తల్లో మా నాయకులు ఉత్సాహం పెరిగింది. తర్వాత వచ్చేది రేపు 4వ తేదీ జగనన్న రెండోసారి కూడా సీఎంగా కాబోతున్నాడని చెప్పేసి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. తెలుగుసారి మేము చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలను అయితేనే, సంక్షేమ కార్యక్రమాలు గడపకు వెళ్ళడం అన్నిటితో సైతం ప్రతి దాంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా యువత ఉరుతలు గీస్తూ ప్రతి క్యాన్వాస్లో కూడా చాలా ఉత్సాహంతో యాత్ర సాగించినప్పుడే తెలిసింది మాకంతా కూడా. ఆ యువతలో కూడా ఉత్సాహం వచ్చిందని చెప్పేస్తే ఇంకా వాళ్ళతో పాటుగా ఇంకా మహిళలు అయితేనేవి, అవ్వతాతలు అయితేనేవి ఎక్కడ చూసినా జనప్రపంచనం జగనన్నే కావాలని చెప్పేసి ఈరోజు మరి వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి అంతా టీడీపీ వాళ్ళ ముఖాలు కూడా సప్పబడ్డాయి. మా ఫ్యాన్ కిందనే మేము కూడా ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళకి మా ఫ్యాన్ కిందనే చల్లగా ఉండి రెస్ట్ తీసుకుంటే ప్రజలంతా బాగుపడతారు. వచ్చేది మహిళలంతా కూడా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేస్తాడు జగనన్న. అభివృద్ధి కూడా ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు ఇంకా మేము 30 ఏండ్లు వైసీపీ ఉంటుంది, జగన్ అంటే సీఎం ఉంటాడు.